మరి ఈ రోజు న్యూస్ ఏముందో చూసేద్దాం. ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం కవర్ చేస్తారో చూద్దాం. మైనింగ్ పై సిఐడి గత ప్రభుత్వంలో భారీ దోపిడీ, 7 సంస్థలు 3 నేతల ప్రమేయం, ప్రభుత్వ అంచనా. దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయం. విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై సిబిఐ దర్యాప్తు దిశగా అడుగులు వేగిరం. విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదం. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు. సో మొత్తానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు విద్యుత్ కొనుగోళ్ల పైన కానివ్వండి, లేదు అంటే ప్లాంట్ల నిర్మాణం పైన కానివ్వండి భారీ దోపిడీ జరిగిందని చెప్పి ఇక్కడ 7 సంస్థలు 3 నేతల ప్రమేయం ఉందని సిఐడి దర్యాప్తు జరిపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం ఏవైతే నిర్ణయాలు తీసుకొస్తుందో, ఏవైతే పథకాలు తీసుకొస్తుందో ఆ పథకాల్లో చేరేందుకు ఆమోదం కూడా తెలిపినటువంటి నేపథ్యం. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్. సో మరి ఇప్పటికే ఆల్రెడీ ఒక 2 స్టేట్స్ లో స్మార్ట్ మీటర్స్ ని పెట్టడం జరిగింది. అక్కడ కొంచెం నెగిటివిటీ వస్తున్నప్పటికీ కూడా వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు అటు స్మార్ట్ ఇటు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాదాద్రిలో వేద పాఠశాల కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ చేసినటువంటి సీఎం రేవంత్. మరో 4 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన. అప్పటికప్పుడు మారినటువంటి ముఖ్యమంత్రి షెడ్యూల్. హెలిప్యాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి ఎవరూ రాని వైనం. 5 నిమిషాలు నిరీక్షించిన సీఎం. ఆర్ఎండ్బి అధికారులకు షోకాజ్. మరి మొత్తానికి అప్పటికప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ మారినటువంటి నేపథ్యం. మారిన తర్వాత ఆయన ఇటు యాదాద్రిలో వేద పాఠశాల, అటు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ చేయడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ స్వాగతం పలకడానికి ఎవరు రానటువంటి నేపథ్యం. మరి 5 నిమిషాలు వేచి చూసినటువంటి తర్వాత అటు ఆర్ఎండ్బి అధికారులకు షోకాజ్ నోటీసులు పంపించినటువంటి నేపథ్యం. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. సో లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడికల్ రంగాల్లో 2.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. 2వ విడత కింద 2.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు. నియోజకవర్గానికి 2000 చొప్పున మంజూరు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్పీజీ వర్గాలకు 1,00,000 ఇల్లు. గోదావరి పుష్కరాల నిర్వహణకు 1000 కోట్లు. జూనియర్ కాలేజీల్లో భోజనం, స్కూళ్లలో అల్పాహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 587 కోట్లు. RDSS లో తెలంగాణ డిస్కంలో చేరిక. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. సో మొత్తానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. సో మొత్తానికి 5 years లో 5 lakhs ఉద్యోగాలు కల్పించే దిశగా ఇటు లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ రంగాల్లో 2.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. సో 2వ విడత కిందకి 2.50 లక్షల ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. అందులోనే నియోజకవర్గానికి 2,000 చొప్పున మంజూరు చేసినటువంటి నేపథ్యం. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్పీజీ వర్గాలకు 1,00,000 ఇల్లు. ఏదైతే క్యూర్ పరిధిలోని ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో ఎల్పీజీ వర్గాలకు మొత్తం 1,00,000 ఇల్లు పంపిణీ చేయనటువంటి నేపథ్యం. గోదావరి పుష్కరాల నిర్వహణకు 1000 కోట్ల రూపాయలు. సో జూనియర్ కాలేజీల్లో భోజనం, అటు స్కూల్లో కూడా అల్పాహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 587 కోట్లు. అదేవిధంగా RDSS లో తెలంగాణ డిస్కంలో చేరిక. ఈ మొత్తానికి ఈ అంశాలపైన నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఘటన. ఇంటి బయట కారు ఎక్కుతుండగా మరో కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టిన దుండగులు. కాజా మొహియుద్దీన్ కి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. వక్ఫ్ భూముల కోసం పోరాడుతున్నందుకే చంపేశారన్న ఆయన కుమారుడు ఫర్హాన్. హైదరాబాద్ లో ఏదైతే ఒక న్యాయవాదిని కారుతో గుద్ది దుండగులు చంపేశారు. మరి మొత్తానికి ఇక్కడ మనం ఇమేజ్ కూడా చూస్తున్నాము. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి మాసబ్ ట్యాంక్ పరిధిలో ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో మరో కారుతో గుద్ది చంపేసినటువంటి నేపథ్యం. సో వక్ఫ్ భూముల పైన పోరాడుతున్నందుకే మా తండ్రిని చంపేశారని ఆయన కుమారుడు చెప్పినటువంటి పరిస్థితి. వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మరణాలు. నిప్పుల కుంపటిని తలపిస్తున్నటువంటి రాష్ట్రం. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగానే ఎండలు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టి మంటల్లో చిక్కుకొని రైతు సజీవ దహనం. గుండెపోటుతో ఆయన భార్య మృతి. భూపాలపల్లి జిల్లాలో రేపాకపల్లెలో ఘటన. సో మొత్తానికి వడదెబ్బ కారణంగా హీట్ ఏ విధంగా టెంపరేచర్ పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఏకంగా
40 మంది ఒక్క రోజే వడదెబ్బతో మృతి చెందినటువంటి నేపథ్యం. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 19 మరణాలు, నిప్పుల కుంపటిని తలపిస్తున్నటువంటి రాష్ట్రం. సో ఏకంగా 46 డిగ్రీలకు పైగానే ఎండలు నమోదవుతున్నటువంటి పరిస్థితి పలు జిల్లాల్లో. సో ఇటు ఒక రైతు పంట వ్యర్థాలకు నిప్పి పెట్టి ఆ మంటల్లో ఏదైతే పంట వ్యర్థాలకు నిప్పి పెట్టారో ఆ మంటల్లో చిక్కుకుని రైతు అక్కడికక్కడే సజీవ దహనం పాలైతే ఆ ఘటన చూసిన వెంటనే గుండెపోటుతో ఆయన భార్య మృతి. వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం. పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక ఎవరైతే వడదెబ్బ కారణంగా చనిపోయారో వారందరికీ కూడా 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఖరీఫ్ కి ఎల్నినో ముప్పు, తక్కువ నీరు అవసరమయ్యే త్వరగా దిగుబడి వచ్చే పంటలను ప్రోత్సహించండి, జిల్లా స్థాయిలో వ్యూహాలు రూపొందించుకోండి, రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశం. సో పంట మార్పిడి విధానాన్ని తీసుకురావాలని చెప్పి చాలా రోజుల నుంచి ఒక ప్రపోజల్ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణలో అమలు చేయాలని కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు కేంద్రం కూడా ఈ పంట మార్పిడిలో అంటే తక్కువ నీరు అవసరమయ్యే త్వరగా దిగుబడి వచ్చే పంటలను ప్రోత్సహించమని, అదేవిధంగా జిల్లా స్థాయిలో వ్యూహాలు రూపొందించుకోమని చెప్పి రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ పెట్రోల్ లీటర్ కు 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెంపు. సిఎన్జి పైన కేజీకి రూపాయి పెరిగినటువంటి ధర 9 రోజుల వ్యవధిలో మూడోసారి పెరుగుదల, లీటర్ కు 5 రూపాయల మేర అదనపు భారం. సో అటు ఏదైతే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటు నిత్యావసరాలు, కూరగాయలు అన్ని రేట్లు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే పెట్రోల్ పైన ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యం, ముందు 3 రూపాయలు తర్వాత 2 రూపాయలు ఇలా పెంచినటువంటి నేపథ్యం. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలు, అటు గ్యాస్ పైన కూడా సిఎన్జి పైన కూడా రూపాయి పెరిగినటువంటి నేపథ్యం. ఏకంగా 9 రోజుల వ్యవధిలో మూడోసారి పెరుగుదల, లీటర్ కు 5 రూపాయల మేర అదనపు భారం. సో పాలిసెట్ లో బాలికల హవా 86.38% ఉత్తీర్ణత, బాలురు 79.92%, మొత్తంగా 82.94% విద్యార్థులు ఉత్తీర్ణత. టీజీ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల. ఈ నెల 26 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్. మరి మొత్తానికి ఏదైతే టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయో ఈ ఫలితాల్లో కూడా బాలికలదే హవా నడిచిందని చెప్పుకోవచ్చు. బాలికల పర్సెంటేజ్ చూస్తున్నట్లయితే 86.38%, అటు బాయ్స్ చూసినట్లయితే 79.92%. ఓవరాల్ గా ఉత్తీర్ణత శాతం చూసుకున్నట్లయితే కనుక 82.94%. సో ఈ నెల 27 నుంచి కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కానుంది. మమ్మల్ని చూసి భయం, మా ఉద్యమంపై కేంద్రం తీవ్ర అణచివేత, కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ మూసేశారు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేశారు, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే మాపై చర్యలు, ఇదేనా నవభారత్, బొద్దింకలకు మరణం లేదు, అభిజిత్ తిప్కే. సో మొత్తానికి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఇన్స్టాలో ఏ విధంగా ఫాలోవర్, ఏ విధంగా క్రేజ్ పెరిగిపోయింది. సెటరికల్ గా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అది కాస్త దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీల ఫాలోవర్స్ తలదండి మరి నెంబర్ 1 గా కూర్చుంది. సో అత్యంత శక్తివంతమైనటువంటి మీడియా డిజిటల్ పార్టీగా మారుతున్నటువంటి నేపథ్యంలో మా పైన కావాలనే మా ఉద్యమం పైన అణచివేత గురి చేస్తున్నారు కేంద్రం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అభిజిత్ తిప్కే పేర్కొనడం జరిగింది. వీసాల్లో అమెరికా ఫస్ట్ రూల్, మా దేశానికి ప్రయోజనం చేకూర్చే వారికే మొదటి ప్రాధాన్యం, ఆ పారిశ్రామికవేత్తలకు వేగంగా వీసాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో భేటీ, ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ భాగస్వామ్యంపై చర్చ. సో వీసాల్లో ఏదైతే అమెరికా వీసాల్లో అమెరికా ఫస్ట్ రూల్, ఫస్ట్ మా దేశానికి ప్రయోజనం చేకూర్చే వారికే మేము మొదటిగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పారిశ్రామికవేత్తలకు కూడా వేగంగా వీసాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అటు ఏమంటారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయినటువంటి మార్కో రూబియో. సో ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ భాగస్వామ్యం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ఈ రోజు ఏబిఎన్ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఏ సినిమాకైనా పర్సెంటేజ్ విధానమే. ఇప్పుడు ప్రస్తుతం అందరిలో కూడా సస్పెన్స్ లేకుండా అంశం ఏంటి అంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు ప్రొడ్యూసర్స్ కి ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య గ్యాప్ వచ్చింది ప్రతి సింగిల్ స్క్రీన్ పైన పర్సెంటేజ్ విధానం పైన. సో పెద్ద సినిమాకు కూడా సింగిల్ స్క్రీన్ పైన
పర్సెంటేజ్ విధానం ఇస్తేనే ఇదే విధానం వర్తించాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు మరి పెద్ద సినిమా రిలీజ్ అవుతుందా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా, ఇటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శనివారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సమావేశమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పెద్ద సినిమాకు కూడా ఈ విధానమే వర్తించాలని చెప్పి. అనంతరం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేసిన కమిటీతో 2-3 సార్లు చర్చలు జరిగాయి. నిజానికి హరిహర వీరమల్లు సమయంలో 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడిచినా పరిష్కారం కాలేదు. కావాలనే నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 3 వారాలు వాయిదా వేస్తున్నారు కనుక ఇక ఆలస్యం చేయకుండా పెద్ద సినిమాతోనే సింగిల్ స్క్రీన్ పైన మాకు పర్సెంటేజ్ విధానం కావాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నటువంటి నేపథ్యం. సో మనోడు వచ్చేస్తున్నాడు. అఖిల్ అక్కినేని సినిమాల్లో లేటెస్ట్ మూవీ లెనిన్ మూవీ. సో ఈ శనివారం అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో 40 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల్ నటిస్తున్నటువంటి లెనిన్ టీజర్ ను విడుదల చేయనున్నారు. దీనికి మనోడు వచ్చేస్తున్నారంటూ క్యాప్షన్ కూడా పేర్కొన్నారు. సో ఇందులో చూసుకున్నట్లయితే భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేసాం. సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేస్తారో చూసేద్దాం. సో 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పథకం 2వ విడత కింద మంజూరు. నియోజకవర్గానికి 2,000 చొప్పున కేటాయింపు. రాష్ట్రంలోని 14,800 పూరి గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు. క్యూర్ ఏరియాలో 1,00,000 LMIG ఇళ్ల నిర్మాణం. LIG ఇళ్లకు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్ ఉచితం. MIG లబ్ధిదారులకు స్వల్ప లాభంతో ఇళ్ల కేటాయింపు. RDSS లో చేరేందుకు ఓకే. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కవర్ చేసిన విధంగానే ఇక్కడ కూడా రాష్ట్రంలో మొత్తానికి 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లుని 2వ విడతగా అందించనున్నారు. మరి ఇందులో చూసుకున్నట్లయితే ఇంకా గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారు అంటే 14,800 పూరి గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు. అదేవిధంగా ఆ కేటాయింపులు ఏ విధంగా జరిగాయని చెప్తూనే మళ్ళీ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు. జూనియర్ కళాశాలలో భోజనాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్కూళ్లలో అల్పాహారం ఏర్పాటు చేయడం గురించి కూడా అమలు చేయాలని అటు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇక్కడ యాదగిరి కొండపై కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ సమక్షంలో వేద పాఠశాలకు శంకుస్థాపన పూజలు నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. వేద పాఠశాలకు సీఎం భూమి పూజ. యాదగిరిగుట్టలో 99.55 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో కార్యక్రమం. మొత్తానికి అటు యాదాద్రిలో వేద పాఠశాలకు ఏదైతే భూమి పూజ చేశారో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా 99.55 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. పైసామే చమురాత్మ. పైసా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు. 4 ఏళ్ల విరామం తర్వాత రోజువారీ వడ్డెన 10 రోజుల్లోనే పెట్రోల్ పై 5.35, డీజిల్ పై 5.24 పెరిగినటువంటి వైనం. మరిన్ని విడతలుగా ధరలు పెరిగే అవకాశం. గుదిబండగా మారనున్న రవాణా భారం. సో మొత్తానికి అటు పశ్చిమ ఆసియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలపైన ఇంధన చమురు ధరల రేటు పెరుగుతున్నటువంటి నేపథ్యం. సో అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా 4 ఏళ్ళగా కూడా పెరిగినటువంటి పెట్రోల్ ధర ఏకంగా ఇప్పుడు 10 రోజుల వ్యవధిలోనే 5.35, డీజిల్ పైన పెట్రోల్ పైన 5.24, డీజిల్ పైన పెరిగినటువంటి నేపథ్యం. సో రవాణా భారం గుదిబండగా మారుతుందని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. మళ్ళీ పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచినటువంటి నేపథ్యం. ఏఐతో కంబైన్డ్ స్టడీ. కృత్రిమ మేధ సాయంతో స్టడీ ప్లాన్. ఒత్తిడి లేని చదువులకు టైం టేబుల్, స్టడీ టెక్నిక్స్. అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది విద్యార్థులకు ఎప్పుడు ప్రెషర్ మరీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ టైంలో ఏ విధంగా వాళ్ళు ప్రెషర్ కి గురవుతారో మనం చూస్తూ ఉంటాం. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఏఐతో కంబైన్డ్ స్టడీ, ఏఐ సహాయంతో వాళ్ళు చేసుకుంటే అసలు ఏంటి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. టైం టేబుల్ ని సజెస్ట్ చేయడం, స్టడీ షెడ్యూల్ ని పక్కాగా ఉంచడం, ఏఐ సహాయంతో విద్యార్థులు ఫ్రీగా చదువుకోవచ్చని ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్ చేయడం జరిగింది. కలిసి పనిచేద్దాం.
చేద్దాం, ప్రపంచ సౌభాగ్యం శాంతి కోసం కృషి చేద్దాం. భారత ప్రధాని మోదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిర్ణయం. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న రూబియో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతాయన్న మోదీ. పశ్చిమాసియా పరిణామాలను వివరించిన రూబియో. సో మొత్తానికి అటు అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి మార్కో రూబియో, అదే విధంగా ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా భేటీ అయినటువంటి నేపథ్యం. సో 4 రోజుల పర్యటనలో, విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారితో చర్చించారు. ఎప్పటిలాగే ఈ అమెరికా భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని చెప్పి మోదీ చెప్పడం, పశ్చిమాసియా పరిణామాలను రూబియో చెప్పినటువంటి నేపథ్యం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికలో ఎఫ్ఐఆర్. దేశంలోనే తొలిసారిగా ఏ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డ్ యాప్ అందుబాటులోకి. బాధితులు మాతృభాషలో చేసే ఫిర్యాదులు తక్షణమే లిఖితపూర్వకంగా అనువాదం. ఫిర్యాదు రికార్డు చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్ గా నిక్షిప్తం. ఏఏ కాప్ రైటర్ యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సిపి విసి సజ్జనార్. సో మొత్తానికి టెక్నాలజీ ఏ విధంగా పెరిగిపోతుంది, మరి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఏఏ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డు. హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ పోలీసులు ఏ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డును అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. విశ్వసనీయత ఉన్న వ్యక్తి నాగేశ్వర్. ఆయన మాటలు నచ్చకపోతే జనసేన నేతలు ఖండించాలి. వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా కేసులు ఎలా పెడతారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ జర్నలిస్టుల ఆగ్రహం. ఏపీలో నమోదైన కేసులు ఉపసంహరించాలంటూ డిమాండ్. సో మరి గత 2-3 రోజులుగా అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో జనసేన నేతలు వాటిని ఆ వ్యాఖ్యలకు కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాలి తప్పిస్తే వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సరే, వెనక్కి తీసుకున్నా సరే కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది కక్షపూరితంగా కొందరు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఒక న్యూస్. ఇక్కడ 10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే. ఔటర్ రింగ్ రోడ్డు లోపల దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతాలను పర్యావరణ హితంగా నివాసయోగ్యంగా మార్చేందుకు తీసుకొచ్చిన హిల్ట్ పీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైతే ప్రభుత్వం హిల్ట్ పీ తీసుకొచ్చిందో దానికి మార్గదర్శకాలను జారీ చేసింది. 10% ఫీజు కడితే పాత రేటు చెల్లించాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్. ఎండలకు 40 మంది మృత్యువాత. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యం. ఒక్కసారిగా పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో ఒకే రోజు 40 మంది మృత్యువాత పడ్డం. అందులో మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో 22 మంది, ఉమ్మడి కరీంనగర్లో 11 మంది మరణించినటువంటి పరిస్థితి. మరో 3 రోజులు తీవ్ర వడగాలులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు అత్యవసరం అయితే తప్పిస్తే బయటకు రావద్దు అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎకరాకు 10 క్వింటాళ్లే. గత ఏడాది ఎకరానికి 14 క్వింటాళ్ల చొప్పున జొన్నలు కొనుగోలు, కానీ ప్రస్తుతానికి ఎకరాకు 10 క్వింటాళ్లే కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈసారి దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇవ్వడంతో పరిమితం విధించిన మార్కెట్. మిగిలిన పట్టణ రైతులు దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి. సో గత ఏడాది ఏదైతే 14 క్వింటాలు కొనుగోలు చేసిందో ఇప్పుడు 10 క్వింటాలు కొనుగోలు చేయడంతో మిగిలినవి దళారులకు విక్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది అబ్బురం అద్దాల వంతెన. తెలంగాణలోని హృదయాకారంలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ 18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ. ఇక్కడ మనం చూస్తున్నాము గ్లాస్ బ్రిడ్జ్ ని, అద్దాల వంతెనని. తెలంగాణలో హృదయాకారంలో ఫస్ట్ టైం తొలి గ్లాస్ బ్రిడ్జ్ ని నిర్మించినటువంటి నేపథ్యం. 18 కోట్లతో అటు హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును సుందరీకరించినటువంటి పరిస్థితి. సో ఇది ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి న్యూస్. ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమలో పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత నెలకొంది. సో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడు వెంటనే డైరెక్టర్స్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు. కొన్ని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని అకారణంగా వాయిదా పడుతూ ఉంటాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే ముందుగా గుర్తొచ్చే పేరు విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాను తెరకెక్కించిన అసలు ఇది 2025 జనవరి 10న వస్తుందని చెప్పినటువంటి నేపథ్యం. మరి ఇప్పటికీ కూడా ఇది విడుదల కాలేదు. సో ఎప్పుడు విడుదల అవుతుందా అని కూడా వేచి చూస్తున్నటువంటి నేపథ్యం.
సో అలాగే టాక్సిక్ సినిమా కూడా అసలు ఈ మార్చ్ లో రావాలి, మార్చ్ 19 రిలీజ్ అవుతుంది అని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత స్వయంగా యశే బయటకు వచ్చేసి ఈ సినిమా ఇప్పుడు రావట్లేదు, అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే విడుదల వాయిదా వేస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యం. ఇక్కడ ఆ విధంగా అకారణంగా ఆగిపోయినటువంటి సినిమాలు అసలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయా అని చెప్పినటువంటి లిస్ట్ అవుట్ చేసినటువంటి పరిస్థితి. సో నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారు చూపిద్దాం. భూముల వేట పెద్దల ఆట, గన్ గేమ్, భూ స్కామ్, టీపీసీసీ చీఫ్ కు గురి. మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నాసింగి ఏసీపీ ఆయన మహేష్ కుమార్ గౌడ్ కు అతి సమీప బంధువుగా నిర్ధారణ, తన దూర్చొద్దంటూ టీపీసీసీ చీఫ్ కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్. ఆ తర్వాత ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై ఏసీపీ. సో మొత్తానికి అటు భూ స్కామ్ కి సంబంధించి టీపీసీసీ చీఫ్ కు గురి పెడుతున్నటువంటి నేపథ్యం. సో అసలు తల దూర్చొద్దంటూ టీపీసీసీ చీఫ్ కి బిగ్ బ్రదర్స్ వార్నింగ్ ఇవ్వడంతో ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవు పైన బయటకు వెళ్ళినటువంటి నేపథ్యం. మొన్న మంత్రి కొండా సురేఖ కూతురు ఇచ్చిన క్లూతో మంచిరేవుల భూ కుంభకోణం బయటపడగా దాని సైడ్ ఎఫెక్ట్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు వడదెబ్బలా తాకింది. ఆయన మీద ముఖ్య నేత సన్నిహిత మీడియా దుమ్మెత్తి పోసేంత వరకు వెళ్ళింది. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామ పరిధిలోనే అంతకంటే పెద్ద విచిత్రం జరిగింది. అక్కడ ఏకంగా 94 ఎకరాల భూ వివాదం కాస్త ముఖ్య నేత సోదరులు వారి అనుచరుల నడుమే చిచ్చు పెట్టింది. వాస్తవానికి మొదట్లో పెద్దలంతా కలిసి దందా మొదలు పెట్టినా తర్వాత పక్కన ఆడికి వాటాలు ఇస్తే నాకేమొస్తుంది అనే స్వాదం పెట్టి ఆశతో ఒకరికి తెలియకుండా ఒకరు దందాలు పెట్టినటువంటి నేపథ్యం. సర్కార్ ముఖ్యుల చుట్టే భూ వివాదాలు, నగరం చుట్టూ ఆ భూ వివాదాలకు పెద్దలే అసలు సూత్రధారులు. 100 ఎకరాల సర్కార్ భూముల కబ్జా వెనక వాళ్ళ కంపెనీలే. శంషాబాద్ భూ వివాదంలో చక్రం తిప్పిన ముఖ్య నేత అనుచరుడు తొలుత విషయం తెలవక తహసీల్దార్ పై ఏసీబీ దాడులు చేయించిన పెద్ద విచారణలో తన ప్రధాన అనుచరుడే కీలక పాత్ర పోషించినట్టు వెల్లడి. గుట్టు చప్పుడు కాకుండా తహసీల్దార్ పై బదిలీ వేటు వేసిన సైలెంట్. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన ఇదే తహసీల్దార్ ఆ భూ కబ్జా వెనుక ప్రచారంలో స్థానిక నియోజకవర్గ నేత అల్లుడిపేరు. మరి సర్కార్ ముఖ్యుల చుట్టే భూ వివాదాలు నడుస్తున్నాయంటూ ఇక్కడ ఒక న్యూస్. టీపీసీసీ చీఫ్ ముఖ్య నేత మధ్య మరింత ముదిరిన వైరం, బిగ్ బ్రదర్ సాగడాలు, పాలనా వైఫల్యాలపై నివేదికల తయారీ, నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాల జోడింపు. అధిష్టానానికి పంపినట్టు అనుమానిస్తున్న ముఖ్య నేత వర్గం, అందుకే మహేష్ గౌడ్ లక్ష్యంగా ముఖ్య నేత మీడియాలో కథనాలు. మొత్తానికి మహేష్ గౌడ్ కి సంబంధించి ఏవైతే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయో ఆ కథనాలు బేస్ చేసుకుని ఇక్కడ న్యూస్. ఆ కథనాలంతా కూడా ఆ ముఖ్య నేత మీడియాలో వచ్చినటువంటి నేపథ్యం. సో దాని గురించి న్యూస్ ఇక్కడ. రియల్ అంగట్లో సర్కార్ భూముల కోట్ల విలువైన 107 ఎకరాల అమ్మకానికి బేరం. రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్ లో చెలామణి. గండిపేట 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై నకిలీ జీవోలు. పుష్పాలగూడలో 98 ఎకరాల ప్రభుత్వ భూములపై నకిలీ పాస్ పుస్తకాలు. పసిగట్టిన గండిపేట తహసీల్దార్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 2 వేర్వేరు ఫిర్యాదులు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో ఏ విధంగా 107 ఎకరాల అమ్మకానికి బేరం అయింది, అక్కడ జరిగిన అవకతవకల పైన ఒక న్యూస్ కవరేజ్. కారుతో ఢీకొట్టి లాయర్ ను మర్డర్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో ఘటన. తెల్లవారుజామునే కారుతో గుద్ది తాజా మొయిద్దీన్ ని చంపినటువంటి దుండగులు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై పోరాడుతున్నందుకే ఘాతుకం. కాంగ్రెస్ నేత అయాన్ ఖాన్ ఈ హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. నిందితుల కోసం గాలింపు, పోలీసుల గాలింపు. సో మొత్తానికి ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో, కారు ఎక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇంకో కారుతో ఇక్కడ మనం ఫుటేజ్ చూస్తున్నాము, బుద్ధి చంపినటువంటి నేపథ్యం. మరి వక్ఫ్ భూముల విషయంలో, వక్ఫ్ భూముల ఆక్రమణ విషయంలో నా తండ్రి పోరాడుతున్నారు కాబట్టి చంపేశారంటూ మొయినుద్దీన్ కుమారుడు వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి. దేశ ఆర్థిక ప్రగతికి దిక్సూచి సీఏలు. సీఏ అవ్వడం అంటే ఒత్తిడి వైఫల్యాలను జయించడమే. టెక్నాలజీ, ఏఐపై చార్టెడ్ అకౌంటెంట్లు పట్టు సాధించాలి. దేశంలోనే అత్యంత సక్సెస్ స్టార్ట్అప్ స్టేట్ గా తెలంగాణ రికార్డు. ఏసీఏఐ కాన్వోకేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు సీఏ సర్టిఫికేట్ల ప్రదానం, అభినందన. సో మొత్తానికి ఏసీఏఐ కాన్వకేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని అక్కడ విద్యార్థులకు సీఏ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి నేపథ్యం. సో అదే వేదిక పైన టెక్నాలజీ, ఏఐపై చార్టెడ్ అకౌంట్స్ పట్టు సాధించాలంటూ చెప్పినటువంటి నేపథ్యం. ప్రజాపాలనలో దుశ్శాసన పర్వం. మహిళ బాత్రూమ్ లో ఉండగానే ఇంటిపైకి బుల్డోజర్. కాంగ్రెస్ నేతల తీరుపై బాధితురాలి ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాకా కోస్కిలో దారుణం. రోడ్డు విస్తరణ పేరిట పేదల ఇండ్లు నేలమట్టం. కోర్టు స్టే ఉన్నా సమాచారం ఇవ్వకుండానే కూల్చారని ప్రభుత్వంపై నిరుపేదల మండిపాటు. అధికారులు లేకుండానే ఇండ్లు, దుకాణాలను కూలగొట్టించేందుకు కౌన్సిలర్లు
కాంగ్రెస్ నాయకులు. సో మొత్తానికి మహిళ బాత్రూంలో ఉండగానే అక్కడ ఇంటిపైకి బుల్డోజర్లు పంపించినటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా అటు రోడ్డు విస్తరణ పనులు అంటూ నేలమట్టం చేస్తున్నారో కవరేజ్ చేసుకుంటూ ఒక న్యూస్. మీటర్ల స్కీమ్ లోకి తెలంగాణ RDSS లో చేరేందుకు కేబినెట్ ఆమోదం. పొంచి ఉన్న మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం. నాడు రైతుల కోసం స్కీమ్ లో చేరని బీఆర్ఎస్ సర్కార్. జూనియర్ కాలేజీల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మార్క్పేట్లో DCMS విలీనం చేస్తూ నిర్ణయం. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓకే. సో మొత్తానికి అటు కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో దానిపైన న్యూస్ మనం చూసాము. అటు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో భోజనం, స్కూల్లో మధ్యాహ్న అల్పాహారం, ఇటువంటివన్నీ కూడా కేబినెట్ ఆమోదం పలికినటువంటి నేపథ్యంలో ఇటు మీటర్ల స్కీమ్ లోకి తెలంగాణ అంటూ ఒక న్యూస్. ఏపీ బాబు పట్టు, మన సర్కార్ విడుపు. సో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం. ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీతో చర్చలకు సిద్ధం. జల వివాదాలపై ఏపీతో చర్చలకు మేము సిద్ధం. చర్చలతోనే వివాదాలను పరిష్కారం లభిస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లపై మొండి పట్టుతో ఏపీ సీఎం ప్రయత్నాలు. అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట. ఏపీ సీఎం ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు. సో మొత్తానికి అదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఉందో దానికి అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారంటే ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్. సో నమస్తే తెలంగాణలో న్యూస్ చూసేసాం. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో సరైన సమయంలో టైటిల్ రివీల్ చేస్తా. మొన్న జిమ్ లో వర్కౌట్ చేస్తూ గెటింగ్ రెడీ ఫర్ మెగా 158 బాబీ కొల్లి అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు చిరంజీవి గారు. మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకున్నారు. అందులో బాబీతో మాట్లాడుతూ మన సినిమా టైటిల్ అని చెప్పగానే బాబీ గారు వచ్చేసి ఇంకా రిలీజ్ చేయలేదు, చిరులో తీసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యం. మరి చిరు బాబీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆగమంటే ఆగుతానా ఏంటి, కరెక్ట్ టైంలో టైటిల్ అనౌన్స్ చేస్తా అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యం. ఇక్కడ పెద్దకి పర్సంటేజ్ ఇవ్వాల్సిందే తెలిసి చెప్పిన ఎగ్జిబిటర్లు పెద్ద టికెట్ రేట్లు పెంచొద్దని సీఎంకు లేఖ. సో ఏదైతే తెలంగాణలో గత కొన్ని రోజులుగా అటు ప్రొడ్యూసర్స్ కి ఇటు డిస్ట్రిబ్యూటర్లకి సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదం ముదురుతుందో ఇటువంటి నేపథ్యంలోనే పెద్ద సినిమాకు కూడా ఈ విధానాన్ని తీసుకుంటామని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి అసలు ఏం జరుగుతుంది, దీనిపైన నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. అదేవిధంగా పెద్ద సినిమాకు టికెట్ల రేట్లు పెంచొద్దంటూ కూడా ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పరిస్థితి సీఎంకు. సో నా జీవితంలో ప్రత్యేకమైన రోజు కింగ్ నాగ్ 40 ఏళ్ల సినీ ప్రయాణం. సో మొత్తానికి నాగార్జున సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ కంప్లీట్. 1986 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది విక్రమ్ అనే సినిమా. ఈ సందర్భంగా 40 వసంతాల చిరస్మరణీయ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. మే 23 ఈ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న చివరి చిత్రం మనం 2014లో ఇదే రోజున విడుదలైంది. ఇందులో నాన్నతో పాటు తనయులు ఇద్దరు కలిసి నటించే అద్భుతమైన అవకాశం దక్కింది. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలి చిత్రం విక్రమ్ మీ ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి మీ ప్రోమను పొందగలిగాను అంటూ నాగార్జున ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో నా ఫిలిం లైబ్రరీలో పెద్ద నెంబర్ 1 సినిమా. దేశానికి హృదయం లాంటి మధ్యప్రదేశ్లోని భోపాల్లో పెద్ద ప్రమోషన్స్ షూరీ కావడం ఆనందంగా ఉంది. ఇది మేమంతా మనసు పెట్టి చేసిన సినిమా. ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం. పెద్ద స్పోర్ట్స్ ఫిలిం మాత్రమే కాదు, గుర్తింపు కోసం పోరాడే ఓ వ్యక్తి కథ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా స్ఫూర్తిదాయకంగా సినిమా ఉంటుంది. నా ఫిలిం లైబ్రరీలో పెద్ద నెంబర్ 1 సినిమా. ఈ సినిమాకు బలమైన పిల్లర్ AR రెహమాన్. అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆ RRR పై చూపించిన ప్రేమను ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై అని చెప్పి రామ్ చరణ్ నిన్న ప్రసంగించినటువంటి తీరు. సో మొత్తానికి నా ఫిలిం లైబ్రరీలో పెద్ద నెంబర్ 1 అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యం. సో చూసుకున్నట్లయితే తప్పిపోయి రాలే వెతుక్కుంటూ వచ్చా. సో అటు అఖిల్ అక్కినేని అదేవిధంగా భాగ్యశ్రీ ఇద్దరు కూడా జంటగా వస్తున్నటువంటి మూవీ అల్లేని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మే 23తో అఖిల్ అక్కినేని సినీ ప్రయాణం ప్రారంభించి ఆయన తొలి సినిమా నాగార్జున గారు విక్రమ్ మూవీతో స్టార్ట్ అయ్యి 40 ఇయర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో అఖిల్ కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసినటువంటి నేపథ్యం. టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మనోడు వస్తున్నాడు అనే డైలాగ్ తో ఈ టీజర్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇది ఈరోజు నమస్తే తెలంగాణ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా క్షణాల్లో కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.